నేటి దైవవాక్కు యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 2 వచనములు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు శిలువ మరణానికి ముందు వారములో జరిగిన సంగతులు ఇక్కడ ఆరంభమవుతున్నాయి. లోక పాపాల కోసం ఆయన చనిపోవలసిన సమయం వచ్చింది. దేవుడే ఆ సమయాన్ని, ఆ స్థలాన్ని నిర్ణయించాడు. యేసు ప్రభు ఆ పరమ తండ్రి చిత్త ప్రకారం చేయడానికి పూర్తిగా సిద్ధపడి ఉన్నారు. అందుకే ఆయనను దయామూర్తి అంటాము. మానవులమైన మన విషయం ఆలోచిస్తే ఏ పండుగకనో లేక చర్చికో లేక పెళ్ళికో లేదా ఫంక్షన్స్కో సిద్ధపడతాం. ఇది మానవ నైజం. కానీ ప్రభు అయితే మరణ శ్రమలకు సిద్ధపడి వచ్చినట్లుగా చూస్తున్నాం. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి ఆలోచిస్తే సిలువ శ్రమలు లేక మరణం గురించి బేతనీయకు 6 దినములు ముందుగా వచ్చినట్లు చూస్తున్నాం. సర్వమానవాళి కొరకు శ్రమలు అనుభవించటానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అక్కడి వారు ప్రభువునకు విందు చేసినారు. మార్త అయితే ఉపచారం చేస్తున్నట్లు చూస్తున్నాం. అయితే ప్రభు హృదయం చాలా భారంతో సర్వలోక నివాసుల పాపాల కోసం శ్రమ పడవలసి ఉంది. హింస పొందాలి, తృణీకరించబడాలి, సమస్త భారాన్ని భరించి సహించుట కొరకు ప్రభు యొక్క సిద్ధపాటు. ఆ సిద్ధపాటు కలిగి పస్కా విందుకు చేరుకున్నారు. మానవులమైతే అదంతా నాకెందుకని పారిపోతాం. అందుకే ఆయన్ని లోకరక్షకుడు అంటున్నాం. మన కొరకు సమస్త శ్రమ భరించి ప్రాణము పెట్టిన ప్రభువుని మరువక విడువక ఎల్లవేళలా స్మరించుకుంటూ కొనియాడి వేడుకునే కృప ప్రభువే మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.